ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి కింద అప్పట్లో పులివెందుల్లో గెలిచాడు. 2014కి ముందు పులివెందుల్లో విజయమ్మను కడప పార్లమెంట్ నుంచి జగన్ గెలిచాడు. మరి 2014కి సీఎం ఇదే అధికారంలోకి వచ్చాడా? రాలా. అదే సందర్భంలో 2019 ముందు జరిగినటువంటి కాకినాడ ఎన్నికతో పాటుగా మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి నంద్యాల ఉప ఎన్నిక దాకా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ మెయిన్ ఎలక్షన్స్‌లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. అట్లాగే క్రిందటిసారి భారతీయ జనతా పార్టీ అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిట్లో గెలుస్తూ వచ్చింది. ఒక్క కోమటిరెడ్డి నియోజకవర్గం తప్ప మిగతా అన్ని చోట్ల గెలుస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. కానీ అధికారంలోకి వచ్చేటికి థర్డ్ ప్లేస్‌లో ఉంది. కాబట్టి ఈ బై ఎలక్షన్ బేస్ చేసుకుని ప్రభుత్వాలు మారిపోతాయి అనుకోవడం అమాయకత్వం. వాస్తవంగా బీహార్‌లో చూస్తే గతంలో సెప్టెంబర్ 2009లో బీహార్‌లో జరిగినటువంటి ఈ బైపోల్‌లో అప్పుడు బీజేపీ ఏదైనా నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ మీదన ఆర్జేడీ మీదన గెలిచింది ఎవరయ్యా అంటే ఏది నితీష్ కుమార్ జేడీయూ మీదన ఆర్జేడీ గెలిచింది. అప్పుడు 2022లో బొచాచా బైపోల్లో ఎన్డీఏ కేవలం 27% ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఆర్జేడీ ఏకంగా 48% ఓట్లు సాధించి దాంతో మాదే విజయం అనుకుంది. తీరా చూస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింది, మొన్న దెబ్బతింది.